ఇక అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరయ్య తాతను. ఇక గిసబొంటి వార్త కూడా నేను చెప్పాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదులా. ఇక గదేనయ్య నిన్న రాత్రి ఇక జవహర్ నగర్లా హత్య చేసుకున్న స్వేచ్ఛక్క గురించి. ఇక ఆమె 18 ఏళ్ళ నుంచి ఎన్నో టీవీ ఛానళ్ళల్లో యాంకరింగ్ చేసి మంచి పేరు గుర్తింపు పొందుకున్నటువంటి యాంకర్ అక్క ఇక రాత్రి ఆమె ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోయింది. ఇక ఆ ఉరేసుకున్న ఫోటో చూస్తేనేమో ఆమె ఉరేసుకున్నట్టయితే లేదు. ఎందుకంటే ఇక కాలు కింద అనేటట్టు అయితే ఎవరైతే ఉరేసుకోరు, మరి ఇక కాలు కింద అనేవి, మరి అది కాకుండా ఉరేసుకుంటే నాలిక బయటికి వెళ్ళాలి కానీ ముక్కులంగా రక్తం వచ్చింది. ఇక మరి ఇది హత్యనా ఆత్మహత్యన అనేది తెలవాల్సిందుల్లా. ఇక మరి అలా నాయన చెప్పుకొస్తున్నది ఏంటంటే ఇక ఈమె సావుకైతే ముఖ్య కారణం మొత్తం అయితే ఆ పూర్ణచందర్ అనేటోడంట. ఇక ఆ పూర్ణచందర్ తోటి అయితే ఈమె 5 ఏళ్ళ నుంచి ఇక ఉంటున్నట్టుగా బిడ్డతోటి ఉంటున్నట్టుగా అయితే చెప్పుకొస్తున్నాడు. మరి ఇక ఇద్దరి మధ్యలో ఏం పంచాయతీ అయింది, ఎట్లా పంచాయతీ అయిందో తెలియదు కానీ మరి ఆయన వల్లనే ఇక బిడ్డ చచ్చిపోయిందని ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇక వాళ్ళ ఇంటి ముంగలు ఉన్న వాచ్మెన్ ఏమో ఇది ఆత్మహత్య కాదు హత్య చేసిండు పూర్ణచందర్ అని ఆయన చెప్పుకొస్తున్నాడు. మరి ఇక ఇది హత్య అంటారా ఆత్మహత్య అంటారా తెలియాలి. ఇక పోలీసులు ఎంతవరకు విచారణ చేస్తారో చూడాలి. మరి ఇక మరి కొన్ని రోజుల నుంచి అయితే ఆ పూర్ణచందర్కి స్వేచ్ఛకు అయితే ఇక గొడవలు అవుతున్నట్టుగా అలా నాయన అయితే చెప్పుకొస్తున్నాడు. మరి ఇక గొడవల వల్ల ఈ హత్య అయ్యిందా, మరి లేకపోతే ఆమెనే ఆత్మహత్య చేసుకున్నదా, లేకపోతే ఇది రాజకీయ కుట్రనా ప్రతిపక్ష హత్యనా అనేది తెలియాలి. మరి ఇక మొత్తానికైతే మంచి యాంకర్ని అయితే కోల్పోయినాం. ఇక మా ఉన్న ముచ్చట ఛానల్ నుంచి అయితే స్వేచ్ఛకు నివాళులు అర్పిస్తున్నాము. ఇక ఉంటా మరి.